Hello friends, welcome to Vasudha's World. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి టు గెట్ మోర్ యూస్ఫుల్ వీడియోస్ వితౌట్ మిస్సింగ్. ఈరోజు మన వీడియో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ గురించండి. మీరందరూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో చూసే ఉంటారు. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనేది మనందరికీ చాలా సుపరిచితమైన ప్రకృతి పరిరక్షణ సేవా సంస్థలలో మొదటిది అని చెప్పవచ్చు. 5 ఏళ్ల క్రితం 10 మందితో మొదలయ్యి ఇప్పుడు ప్రపంచం మొత్తం 70,000 మందికి చేరుకున్నదంటే మీరే ఆలోచించండి. నేను చెప్పనక్కర్లేదు. నిస్వార్థంగా ₹1 కూడా ఆశించకుండా దేశమంతా మిద్దె పైన పూలు కానీ, పళ్ళు కానీ, కూరగాయలు కానీ మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా కృత్రిమ ఎరువులు వేయకుండా మన ఇంట్లోనే డ్రై అండ్ వెట్ కంపోస్ట్ ఎలా చేసుకోవాలి, ఎలా సంరక్షించుకోవాలి అని చెప్పడంలో సరిలేరు వీరికెవ్వరు అని చెప్పవచ్చు. ఇలాంటి సంస్థలో భాగం కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ సంస్థలో చేరిన తర్వాత హాజరైన నా మొదటి సిటీజీ కలయిక బెంగళూరులోని హెబ్బాల్లో ఉంటున్న రామనాథ్ అని సుధారాణి గారి ఇంట్లో జరిగింది. వాళ్ళ పెరటి జామ చెట్లు, పండ్లు, పూలు చూడటానికి ఎంతో నేత్రానందంగా అనిపించింది. అందరికీ ఎన్నో ఉపయోగకరమైన టిప్స్ చెప్పారు. తర్వాత అందరికీ మొక్కలు, విత్తనాలు పంపిణీ చేశారు. వాళ్ళ ఆతిథ్యం, విందు, భోజనాలు చాలా చక్కగా ఏర్పాటు చేశారు. వాళ్ళు ఇచ్చిన మొక్కలు ఇంటికి వచ్చి మట్టి, వెర్మీ కంపోస్ట్, కోకోపిట్, దాల్చిన చెక్క పొడి కలిపి కొన్నిటిని నాటాను. వాళ్ళ సూచనల ప్రకారం ఇవన్నీ చక్కగా పెరిగి పూజకి పూలు, ఆరోగ్యానికి కూరగాయలు బాగా రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సిటీజీ గ్రూప్ ఫౌండర్ అండ్ కో-ఫౌండర్ శ్రీనివాస హరక గారు అండ్ సరోజ గారికి మరియు సిటీజీ వాలంటీర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇవి మా అపార్ట్మెంట్లోని బాల్కనీలో ఉన్న కొన్ని పూల మొక్కలు, ఆకుకూరలు. మీరు కూడా సిటీజీలో జాయిన్ అయ్యి నాలాగే ఆనందించాలని, మీ అనుభవాలని పంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వసుధాస్ వరల్డ్. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.